నమస్తే, నేను మీ యాలి. మనిషి అడుగు జాడల కన్నా నేరస్తులు అడుగు జాడల్ని పసికెట్టే ముక్కు, ఆజ్ఞ ఇవ్వగానే వెంటనే స్పందించే తెలివితేటలు, అదేనండి పోలీస్ జాగిలాలు, అదే మన పోలీస్ డాగ్స్. వాటి తెలివితేటలు అంతా ఇంత కాదు. మనం చాలా క్రైమ్స్లో, చాలా బాంబ్స్ బెదిరింపుల్లో ఈ శునకాలని మనం చూస్తూ ఉంటాం. కానీ రియాలిటీగా వాటి క్రమశిక్షణ, వాటి ట్రైనింగ్ విధానం ఎలా ఉంటుంది అనేది మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో ప్రజెంట్ ఏలూరు దగ్గర ఉన్న పారాగ్రౌండ్స్ దగ్గర ఉన్న ఈ ఏదైతే మన వెనకాల కనిపిస్తుందో పోలీస్ డాగ్స్ కోసం ప్రత్యేకించి సెల్స్ ఏర్పాటు చేశారు. సో ఎక్కడైతే ప్రతి డాగ్కి కూడా ఒక ట్రైనర్ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న మొత్తం 5 జాగిలాలకి 5 ట్రైనర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు ఎలా ట్రైనప్ చేస్తారు, అసలు ఈ యొక్క విశిష్టత ఏంటి, దీని యొక్క క్లారిటీగా అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ మనతో పాటు ట్రైనర్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? రాఘవేంద్ర సార్. రాఘవేంద్ర గారు. అవును సార్. సార్ ముందుగా అసలు ఈ డాగ్స్ ట్రైనింగ్ చేయడం అంటే చాలా టఫ్ అయిన పని సార్. అసలు ఈ జాతిని ఎలా సెలెక్ట్ చేస్తారు సార్? ఇందులో మనకి మన ట్రైనింగ్ సెంటర్ వచ్చేసి మంగళగిరిలో ఉంటుంది సార్. డాగ్స్ ట్రైనింగ్ సెంటర్. అక్కడ డాగ్స్ని మనకి నిపుణులైనటువంటి డాక్టర్ గారు ప్లస్ మంచి ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది సార్. ఈ డాగ్స్ని పప్పీ స్టేజ్ నుంచే మనకి మంచి హైదరాబాద్ వెళ్ళి ప్లస్ బాంబే నుంచి మంచి కెనాల్స్లో తీసుకొస్తారు సార్. ఆ కెనాల్స్ నుంచి తీసుకొచ్చి వాటిని ఇక్కడ నుంచి జిల్లాల నుంచి వెళ్ళిన ఒక్కొక్క హ్యాండ్లర్కి అప్పచెబుతాం జరుగుతుంది సార్. వాటి ద్వారా వాటికి సెక్షన్ ఇప్పించి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు సార్. మనకి చెప్తున్న ద్వారా వాటికి మనం కూడా కమాండ్స్ ఇవ్వటం, చిన్నప్పటి నుంచి లవ్ అండ్ ఎఫెక్షన్ ప్లస్ ఆలనా పాలనా చూసుకుంటాం వల్ల ఫుడ్ అవి పెట్టడం ద్వారా డాగ్ మనకి అలవాటు అవుతుంది సార్. ఎక్కువగా ఏ జాతులను ఉపయోగిస్తుంటారండి? ప్రజెంట్ అయితే సార్ బెల్జియం మెల్లాస్ వాడుతున్నారు సార్. బెల్జియం దేశానికి సంబంధించి సార్. అక్కడి నుంచి వచ్చిన బీడీ అంతా. అవును సార్. ఏంటంటే అంత ప్రత్యేకత అక్కడి నుంచి తెప్పించుకోవడం అనేది? బ్రీడు మామూలుగా టార్గెట్ ఇస్తే ఆ టార్గెట్ ఫినిష్ అయ్యేదాకా రెస్ట్ తీసుకొస్తారు. అది మెయిన్ అది సార్. ప్లస్ యజమాని పట్ల వినయ భావంతో ఉంటుంది సార్. ఏ పని చెప్తే ఆ పని ఫినిష్ చేయాలి అనే దాని గురించి దానికి ఎక్కువ మైండ్లో ఉంటుంది సార్. ఆ పని అయ్యేదాకా కూడా డాగ్ అలిసిపోతుంది సార్ సామాన్యంగా. ఇప్పుడు ఇంతకు ముందు వచ్చేసి మనకి ఇక్కడ లేబర్ డాగ్స్, జర్మన్ షెఫర్డ్స్ ప్లస్ డాబర్మెన్స్, కాకర్ స్పానియల్ ఈ జాతులు వాడేవాళ్ళు సార్. అయితే అవి ఈ ఎండకి తట్టుకోలేక ఎక్కువ టైడ్ అయిపోతూ ఉంటాయి సార్. ఈ టైడ్ అయిపోవటం వల్ల దాని ద్వారా ఏదైనా రిజల్ట్ కొంచెం తక్కువగా ఉంటుందని మనకి బెల్జియం మెల్లాస్ జాతిని ఎంచుకున్నారు సార్. ఇప్పుడు ప్రజెంట్ ట్రైనింగ్ జరుగుతుంది. ఆ ట్రైనింగ్లో కూడా అన్నీ కూడా బెల్జియం మెల్లాస్ జాతులే ఉన్నాయి సార్. రావు, అంటే ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని గంటలు ట్రైనింగ్ ఇస్తారు వీటికి? డే స్టార్ట్ అయిన తర్వాత మినిమం ఒక 6 అవర్స్ డాగ్తో స్పెండ్ చేయాలి సార్. దానికి తగిన సమయంలో రెస్ట్ ఇచ్చి మార్నింగ్ సమయం వచ్చి తీసేటప్పటికి పీటీ చేయించుకోవటం ప్లస్ దాని హెల్త్ కండిషన్ చూసుకోవటం. అది అయిన తర్వాత ట్రేడ్లు వైజ్గా వర్క్కి వెళ్తుంది సార్. వర్క్ తీసుకునేటప్పటికి ఏ డాగ్ అయితే దేనికైతే అలాట్మెంట్ అయి ఉంటుందో ఆ వర్క్ ఆ ట్రేడ్ని హ్యాండ్లర్ ద్వారా దానికి అలవాటు చేస్తారు సార్. అంటే ఒక ఎఫెన్స్ జరిగినప్పుడు ఈ స్మెల్ అనేది ఎక్కువ ముక్కుతోనే వీటికి పొందుతుంటుంది. అంటే అది ఎన్ని గంటల వరకు అది గ్రహించే శక్తి ఉంటుంది అనుకుంటారు? యాక్చువల్గా సార్ ఇప్పుడు ఒక అఫెన్స్ జరిగిన తర్వాత 21 అవర్స్ వరకు ఆ సెంట్ అనేది ఉంటుంది సార్. ఆ క్రైమ్ స్పాట్లో ఇది ట్రాకర్ డాగ్ సార్. ఇదండి, దీని పేరు వచ్చేసి యోదా సార్. యోదా మంచి డాగ్ సార్, గుడ్ వర్క్ సార్. అది 21 అవర్స్లో మనం ఆ స్పాట్కి వెళ్ళి దాంతో వర్క్ చేయించినట్టయితే మంచి రిజల్ట్ వస్తుంది సార్. ఓకే. ప్లస్ 21 అవర్స్ దాటేటప్పటికి సెంట్ ఆటోమేటిక్గా ఇదైపోతూ ఉంటుంది సార్. తగ్గిపోయేటప్పటికి మనకి రిజల్ట్ తక్కువగా ఉంటుంది సార్. సో ముఖ్యంగా అంటే ఇప్పుడు ఒక్కొక్క డాగ్కి ఒక్కొక్క ట్రైనర్ ఉంటారండి? అవును సార్. ఒక్కొక్క ట్రైనర్ మనకు కనిపిస్తున్నారు. అక్కడ ఒక ట్రైనర్ ఉన్నారు, ఇక్కడ ట్రైనర్ ఉన్నారు. అలాగా అంటే ఏ ట్రైనర్ అయితే వాళ్ళు చెప్తే అదే వింటుందా? అవును సార్. ట్రైనర్ చెప్పిందే డాగ్ వింటుంది సార్.
ప్రతి డాగ్కి ఫస్ట్ నుంచి ఎవరైతే ట్రైన్ చేస్తారో వాళ్ళే ఉంటారు సార్. ఒక్కో డాగ్కి ఒక్కో ట్రైనర్ ఉంటారు సార్. ప్రజెంట్ వచ్చేసి మెయిన్గా లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది సార్. లవ్ అండ్ ఎఫెక్షన్ కాలం అయిన తర్వాత దానికి కమాండింగ్ అనేది ఇస్తూ ఉంటాడు సార్. హ్యాండ్లర్కి పూర్తిగా డాగ్ లోబడిద్ది సార్. లోబడేటప్పటికి ఆ ఎఫెక్షన్ ద్వారా ఫిజికల్గా డాగ్తో చేపించడం వల్ల ఆ కమాండ్స్ని డాగ్ ఆటోమేటిక్గా రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది సార్. దాని ద్వారానే లవ్ అండ్ ఎఫెక్షన్ ద్వారా చేసిద్ది సార్ డాగ్. ఓకే, అది ఈ వాసన ఎంతవరకు ట్రాక్ చేయగలుగుతారండి? యాక్చువల్గా సార్ నాకు తెలిసినంత వరకు ఒక 5 km 5 km అఫెన్స్ చేసిన తర్వాత 5 km వరకు విత్ వాక్ ద్వారా వెళ్ళినట్లయితే కంపల్సరీగా అఫెన్సర్ని పట్టుకోవడం జరుగుతుంది సార్. ఒకవేళ గాలి వర్షం అలాంటివి ఏమైనా వస్తే కనుక అప్పుడు అలాంటి పరిస్థితుల్లో కానీ ఎలా ట్రాక్ చేస్తుంది? వాటికి ఏమైనా మళ్ళీ ప్రత్యేకించి ఏమైనా ట్రైనింగ్ చేస్తారా అలాంటి విపత్తుల్లో కూడా చేయాలని? యాక్చువల్గా సార్ గాలి వీచేటప్పుడు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కానీ సార్ వర్షం పడినప్పుడు సెంట్ అనేది మామూలుగా ఇదైపోతూ ఉంటుంది సార్. కొంచెం నేరస్తులు కొంతమంది తెలివి ఉపయోగిస్తున్నారు. ఇది కుక్కలకి మనకి పసిగట్టకుండా కారం జల్లడం అలాంటి కొంచెం తెలివితేటలు చూపిస్తున్నారు. సో వాటిని ఎలా క్రాస్ చేస్తారు? యాక్చువల్గా సార్ ఘాటైన వాసనలు ప్లస్ డీకంపోజ్డ్ స్మెల్ ఉన్నప్పుడు సార్ డాగ్ ఆటోమేటిక్గా డిస్టర్బ్ అయిపోతుంది సార్. అక్కడ సెంట్ కూడా ఉండదు సార్. డాగ్ బ్యాడ్ దీనికి ఎక్కువ తట్టుకోలేదు సార్. దాని ద్వారా బ్యాడ్ స్మెల్కి తట్టుకోలేకపోవడం వల్ల మనకి సెంట్ దొరకదు సార్. సెంట్ దొరకనప్పుడు ఆటోమేటిక్గా డాగ్ క్యాచ్ చేస్తాం అనేది జరగదు సార్. అంటే ముఖ్యంగా వీటి ఆహార శైలి చూసుకున్నట్లయితే కనుక సార్ ఎలా ఉంటుంది అంటే జనరల్గా అయితే హై కాస్ట్లీ ఆహారం పెడతారని చెప్పి చాలా ఇదివరకు చెప్పుకుంటున్నాం. అవును సార్. సో వాటికి ఎటువంటి ఆహారం పెడతారు చూడండి సార్? ప్రజెంట్ అయితే మనకు డాక్టర్ గారి సజెషన్ ప్రకారం రాయల్ కెనాల్ మ్యాక్సీ అడల్ట్ వాడతాం సార్. ఇది సార్ బెస్ట్ ఫుడ్ సార్. ఇది డాక్టర్ గారి మనకి జిల్లాలో స్టేట్ వైజ్గా డాగ్ స్క్వాడ్కి ఒక డాక్టర్ గారు ఉంటారు సార్. ఆ డాక్టర్ గారి ద్వారా మనకి సజెషన్ చేసిన దాన్ని బట్టి ప్రజెంట్ రాయల్ కెనాల్ పెడతాం సార్. ఓకే, అయితే మనకి కాస్ట్ ఉంటుందండి? ఇది కాస్ట్ బాగా ఉంటుంది సార్. ఇదండి ఇది వచ్చేసి డాగ్ కొంచెం ఫ్యాటీగా ఉందని దానికి సపరేట్గా ఒక దానికి రాశారు సార్. ఓకే, కొంచెం ఫ్యాట్ ఉందని కూడా బంద్ చేయడానికి ఫుడ్ మాట. అవును సార్. ఓకే, ఈ బెల్ట్స్ ఏంటండి ఇక్కడ పెట్టారు? ఇవన్నీ ఇప్పుడు ఈ బెల్ట్ వచ్చేసేటప్పటికి మనం డాగ్ని ఒక చోట నుంచి ఒక చోట లిఫ్ట్ చేయడానికి క్యారీ చేయడానికి ఉంటుంది సార్. సార్ దానికి నెక్ కాలర్ విత్ లీస్ సార్ ఇది. ఓకే, ఇది లాంగ్ రోప్ సార్. ఇప్పుడు ట్రాక్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా థెఫ్ట్ కాల్ వచ్చినప్పుడు డాగ్ని ఆ ఏరియా మనకు తెలియదు కదా సార్. అక్కడ ఏదైనా అన్నెసరీగా ఏదైనా దాన్ని బట్టి ఈ లాంగ్ రోప్ తీసుకుని డాగ్ని ఫార్వర్డ్ చేస్తాం సార్. క్రైమ్ జరిగినప్పుడల్లా దాని డిస్టెన్స్ బట్టి బెల్ట్ ఉంటుంది అన్నమాట. అవును సార్. ఓకే ఓకే, ఈ ఏంటండి ఇవన్నీ? ఇది హెయిర్ సంబంధించిన కనిపిస్తుంది. అవును సార్, హెయిర్ డ్రైయర్ సార్. ఇది మామూలుగా ఇప్పుడు స్నానం చేపిస్తే కనుక ప్లస్ ఈ మంచు ఏరియాల్లో మనం డ్యూటీకి వెళ్ళినప్పుడు ఇది క్యారీ చేసుకుంటూ ఉంటాం సార్. ఓకే, ఇప్పుడు డాగ్ బాగా తడిసిపోయినప్పుడు కొంచెం చెమ్మ వచ్చినప్పుడు దీని ద్వారా దాన్ని డాగ్ని ఆరబెట్టుకుంటాం సార్. లేకపోతే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది సార్. ఓకే, ఇవి ఎండాకాలంలో షూస్ సార్, డాగ్ షూస్. అవును సార్. సో ఇప్పుడు చూస్తూ ఉండొచ్చు, మరి చూడకపోవచ్చు. సో డాగ్ షూస్, సో మామూలు జనరల్గా షూస్ చూస్తాం కానీ మన సునకాలకి అదే ఈ జాగిలాకి ప్రత్యేకించి షూస్ కూడా చూసుకోవచ్చు. సో ఓకే, ఇది ఎండాకాలంలో వాడతారండి? సమ్మర్ టైంలో వీటికి ఎక్కువ సమ్మర్ కాళ్ళు కాలిపోతూ ఉంటాయి సార్. ఓకే, బెల్జియం మెల్లస్ సార్. ఇది బెల్జియం మెల్లస్. డాగ్ పేరు వచ్చేసి వీరా సార్. వీరా సార్, మీరు కమాండ్ చేస్తారు దీన్ని? వీరా బైఠో, వీరా హట్, వీరా సెల్యూట్. సో చూడొచ్చు ఎంత చక్కగా కమాండ్స్ ఇవ్వగానే అది సెల్యూట్ చేస్తుందో చూడొచ్చు నిజంగా. సో ఎంత వయసు ఉంటుందండి? 9 సంవత్సరాలు సార్. 9 సంవత్సరాలు. అవును సార్. ఓకే, ఇదండి బుల్లెట్ సార్. బుల్లెట్. అవును సార్. ఓకే, అది ఏంటి సార్ చెయ్యి ఊపుతుందంటే సెకండ్ ఇస్తుందా? ఇవ్వచ్చా? ఇవ్వచ్చు సార్. ఓకే, సెకండ్ హ్యాండ్ కూడా ఇస్తుంది. సూపర్. అసలు ఎంత జాగ్రత్తగా, ఎంత నీట్గా, ఎంత క్లియర్గా మెయింటైన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాటి తెలివితేటలు చూడండి ఎంత ఇదిగా ఉన్నాయో. ఇది ఎక్స్ప్లోజివ్ని గుర్తించడం, విఐపి డ్యూటీస్ వాటికి అన్నిటికీ వాడతారు సార్ దాన్ని. విఐపి భద్రతలో మెయిన్ పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మనం బహిరంగ సభలో సీఎం కానీ వాటికి కానీ సో ఒక 24 hours ముందు తీసుకెళ్ళి చెక్ చేయిస్తారా? లేకపోతే
అక్కడే ఉంటుంది అది లేకపోతే 48 అవర్స్ ముందు తీసుకెళ్తాం సార్. 40 అవర్స్ ముందు తీసుకెళ్తారు? ఓకే. సో అవి చెక్ చేస్తారు. అవును సార్. ఇది అఫెన్స్ జరిగినప్పుడు మనకి కాల్ వస్తుంది సార్, ఏదైనా కన్సల్ట్ ఏరియా నుంచి. మర్డర్ జరిగినా కానీ రోబరీ జరిగినా కానీ వాటికి ఇటీ. అవును సార్, ట్రాకర్ డాగ్ వాడతారు సార్. ఓకే. పేరేంటి? యోధా సార్. యోధా. అవును సార్. ఓకే. దీని ప్రత్యేకత ఏంటండి? ఇది మెయిన్ రాబరీస్ ప్లస్ మర్డర్, దొంగతనాలు వాటన్నిటికీ కూడా నెంబర్ 1గా పనిచేస్తుంది సార్ ఇది. ఓకే. సో ఓవరాల్గా అయితే మామూలుగా ఈ జాతి కాకుండా ఇంకా ప్రత్యేకించి జాతులు ఏమున్నాయండి? ప్రత్యేకించి జాతులు అయితే సార్ లేబర్ డాగ్ రిట్రీవర్ ఒకటి వాడతారు సార్. ప్లస్ ఫ్లైట్లు అవి చెక్ చేయడానికి, విఐపి ఫ్లైట్స్ అవి చెక్ చేయడానికి కాకర్ స్పానియల్ ఒకటి వాడుతున్నారు సార్. మామూలుగా చిన్నగా ఉంటుందని వెహికల్స్ కింద వెళ్ళడానికి, ఫ్లైట్లో కూడా కంఫర్ట్గా ఉండటానికి కాకర్ స్పానియల్ ఒకటి వాడుతున్నారు సార్. ప్రజెంట్ అయితే బెల్జియం మెల్లైస్ వాడుతున్నారు సార్. ఏమైనా ప్రమాదం ఎదురైతే కనుక వాటి పరిస్థితి ఏంటండి? అంటే వెనకడుగా ముందుగా వెళ్తాయా? అవి హ్యాండ్లర్ మీద నమ్మకం పెట్టుకుని అక్కడ ముందు ఏముందన్నది మట్టికి అవి వదిలేస్తాయి సార్. ఎంత ప్రమాదం ఉన్నా కానీ దానికి డ్యూటీ మైండ్ సార్. ఇక అంతే, హ్యాండ్లర్ చెప్పింది చేస్తూ ఉంటాయి సార్ అంతే. మరి పోలీస్ సేవలకి ఎంత సేవలు అందిస్తున్నాయి కదా ఇవి. అవును సార్. వాటిపై మీ అభిప్రాయం చెప్తారా? నిస్వార్థంగా సేవ చేస్తాయి సార్. ఇప్పుడు హ్యాండ్లర్ మనం వెళ్ళి హ్యాండ్లర్ వచ్చి ఫుడ్ పెడితే తింటాయి సార్, లేకపోతే లేదు సార్. లేదు సార్. అంటే మీరు కూడా ఎన్నో సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నారు. అవును సార్. వీటితో జర్నీ బాగా మీకు కనెక్ట్ అయి ఉంది. అవును సార్. మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది అంటే ఇలా సర్వీస్ చేయడం, ఇలా అలా వెళ్ళడం? సో ఒక్కొక్కసారి మీకు కూడా ప్రమాదం పోచి ఉండొచ్చు, అది బ్లాస్ట్ అవుద్దో తెలియదు, ఏం జరుగుద్దో అటాక్ తెలియదు, వాటితో పాటు మీరు వెళ్ళాలి. సో ఎలా మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా? మామూలుగా డాగ్ పరంగా వచ్చేటప్పుడు సార్, డాగ్తో ఉన్న అఫెక్షన్ బట్టి ఆటోమేటిక్గా డాగ్ ఒకరోజు ఫుడ్ తినలేదు అంటే మాకు కూడా ఇక ఫుడ్ తినబుద్ది కదా సార్ అది. ఎందుకంటే డాగ్ను పెంచే వాళ్ళకి, డాగ్ లవర్స్కే అర్థం అవుతుంది సార్ అది. ప్లస్ డాగ్కి ఏదైనా సిక్ అయినా మనకులాగానే ఒక్కొక్క టైం క్లైమేట్ని బట్టి ఫీవర్ వస్తాం. ప్లస్ మనకి ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయో డాగ్స్ కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఆ ప్రాబ్లంల వల్ల డాగ్ ఒక్కోసారి సిక్ అయితే మనకు కూడా చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది సార్. ఇంకా ఏమి మన పిల్లలకి ఎలా ఇబ్బంది అయితే మనం ఎంత బాధపడతామో అలాగే ఉంటుంది సార్, సేమ్. సో అట్రాక్షన్, బాండింగ్, అట్రాక్షన్ అంతే సార్. సో ఈ సర్వీస్ కాలం ఎంత ఉంటుందండి? ఒక డాగ్ సర్వీస్ వచ్చేసి 9 ఇయర్స్ సార్. 9 సంవత్సరాలు సార్. 9 సంవత్సరాల తర్వాత వాటిలో ఏం చేస్తారండి? 9 సంవత్సరాల తర్వాత డాగ్ ఫిట్నెస్ని బట్టి టెస్ట్ పెడతారు సార్. డాగ్ ఫిట్గా ఉంది అంటే ఒక 6 మంత్స్ దానికి పొడిగిస్తారు సార్. సర్వీస్లో ఉంటుంది సార్. సర్వీస్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేసి సేమ్ కెనాల్స్లో ఫుడ్ అవన్నీ కూడా చూసుకుంటా. సో దీని మెయింటెనెన్స్ అంతా ఎలా ఉండబోతుందండి? అంటే మామూలుగా మనకి ప్రభుత్వం దీన్ని చేస్తుంటుందా, గవర్నమెంట్ చేస్తుంటుందా? గవర్నమెంట్ నుంచే సార్ మొత్తం ప్రోడక్ట్ అంతా ఇచ్చేది. గవర్నమెంట్ చూస్తుంటుంది మొత్తం A to Z గవర్నమెంట్ నుంచే వస్తుంది సార్. ఓకే. సో థ్యాంక్ యూ అండి రాహుల్ గారు. సో చూసారు కదా, నిస్వార్థం లేని ఏదైతే మూగజీవాలు, వాసనతో తన తెలివితేటలు చూపించే శునకాలు ఏదైతే ఉన్నాయో ఆ పోలీస్ డాగ్స్ ఏ రకంగా ఉన్నాయి, వాటిలో జాతులు ఎలా ఉంటాయి, వాటిని తీసుకునే ఆహారం ఎలా ఉంటుంది, దాని ఫిట్నెస్ ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్ కట్గా చెప్పారు. ఏదైనప్పుడు కూడా పోలీస్ వ్యవస్థకి మంచి సపోర్ట్ చేస్తున్నాయంటే ఈ శునకాలే. వాస్తవానికి ఎటువంటి క్రైమ్ జరిగినా ముందుగా ఉండేవి ఈ పోలీస్ డాగ్స్. ఏమీ మాట్లాడలేవు కానీ తన తెలివితేటలతో, తన ముక్కుతోనే అనేక సేవలు చేస్తున్నాయి. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, ఏలూరు నుంచి. 여자 사탄, 여자 레터, 여자 런!